1823లో అప్పటి యూఎస్ ప్రెసిడెంట్ అయిన జేమ్స్ మొన్రో డిక్లేర్ చేసిందే ఈ మొన్రో డాక్ట్రిన్. ఇదేం చెప్తుందంటే వెస్టర్న్ హెమిస్ఫియర్‌లో ఉన్న నార్త్ అమెరికా గానీ, సౌత్ అమెరికాలో గానీ యూరోపియన్స్ అనేవాళ్ళు కాలనైజ్ చేయకూడదు, ఇంటర్ఫియర్ అవ్వకూడదు. సేమ్ యూఎస్ఏ కూడా యూరోపియన్ అఫైర్స్‌లో ఇంటర్ఫియర్ అవ్వదు. సో సింపుల్‌గా చెప్పాలంటే అప్పట్లోని ఈ బ్రిటిష్ ఇన్‌ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది నార్త్ ఇంకా సౌత్ అమెరికాలో పడకుండా కాపాడడం కోసం వచ్చిందే ఈ మొన్రో డాక్ట్రిన్. ఎందుకంటే 18థ్ సెంచరీలోని బ్రిటిషే మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్‌ని డామినేట్ చేస్తుంది. అండ్ యునైటెడ్ స్టేట్స్ కూడా అప్పట్లో అంత పవర్ ఉండేది కాదు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఎర్లీ 19థ్ సెంచరీలో ఈ మొన్రో డాక్ట్రిన్‌కి ఒక ఎక్స్‌టెన్షన్ వచ్చింది. అదే రోజ్వెల్ట్ కలారలీ. ఇదేం చెప్తుందంటే ఇంతకు ముందు వరకు యూరోపియన్స్ అనేవాళ్ళు అమెరికన్ విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. బట్ ఎప్పుడైతే ఈ కొత్త రోజ్వెల్ట్ కలారలీ వచ్చిందో యునైటెడ్ స్టేట్స్‌కి రైట్స్ ఉంటాయి. ఒకవేళ సౌత్ అమెరికన్ కంట్రీస్ లైక్ బ్రెజిల్, వెనిజులా, కొలంబియా, పెరు ఇలా ఏవైనా సరే సౌత్ అమెరికన్ కంట్రీస్ మొత్తంలోని అక్కడి గవర్నమెంట్ అన్‌స్టేబుల్‌గా ఉన్నా, లేదంటే వాటి వల్ల యూఎస్‌కి ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇంటర్నల్ సెక్యూరిటీ అయినా దెబ్బతిన్నా యూఎస్ అనేది ఈ విషయాల్లో ఇంటర్ఫియర్ అవుతుంది. సో సింపుల్‌గా ఈ విషయంలో యూఎస్ ఏం చెప్తుందంటే ఈ విషయాల్లోనే యూరోపియన్స్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ మాత్రమే ఇంటర్ఫియర్ అవుతుంది. ఈ మొన్రో డాక్ట్రిన్‌ని యూజ్ చేసి యునైటెడ్ స్టేట్స్ క్యూబాని కానీ, పనామా, హైటీ ఇలా చాలా కంట్రీస్‌ని అది ఆక్యుపై చేసింది. అండ్ ప్రెజెంట్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ మొన్రో డాక్ట్రిన్ డిస్కషన్‌లోకి వచ్చిందంటే లాటిన్ అమెరికన్ కంట్రీస్‌లో చైనా డామినేషన్ ఉందని, వెనిజులా రష్యాది ఉందని, అలాగే లాటిన్ అమెరికా చుట్టుపక్కల ఫారెన్ బేసెస్ కూడా వస్తున్నాయని చెప్పేసి, ఇవి యునైటెడ్ స్టేట్స్ తాలూకా నేషనల్ సెక్యూరిటీని దెబ్బతీస్తాయని చెప్పేసి, ఈ రీజన్స్‌తోనే యునైటెడ్ స్టేట్స్ మొన్రో డాక్ట్రిన్ అనే లాజిక్ మాట్లాడుతుంది. అండ్ యునైటెడ్ స్టేట్స్ వెనిజులాలో జరిపిన మిలిటరీ ఆపరేషన్స్‌ని కూడా ఈ మొన్రో డాక్ట్రిన్‌తోనే సమర్థించుకుంది.